జనరల్‌గా మనందరం కూడా ఫీవర్ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం కదా! జ్వరం అనేది ఒక సింప్టమ్ మాత్రమే. అదొక డిసీజ్ ఏం కాదు. అయితే మనం ఏం చేస్తామంటే జ్వరం వచ్చినప్పుడు కొంచెం గాబరా పడిపోయి, టెన్షన్ పడిపోయి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం గానీ, లేదంటే మెడికల్ షాప్‌కెళ్ళి మెడిసిన్ తీసుకోవడం గానీ, యాంటీబయాటిక్స్ తీసుకోవడం గానీ చేస్తూ ఉంటాము. హై ఫీవర్ ఉండి ఒక 100 డిగ్రీలు దాటితే ఉంటే మనం వెంటనే డాక్టర్‌ని సంప్రదించొచ్చు. కానీ తక్కువ ఉండి కొంచెం మధ్యస్థంగా ఉంటే ఇంటిలోనే హోమ్ రెమెడీస్ ద్వారా కొన్ని హోమ్ టిప్స్ ద్వారా మనం ఫీవర్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చనమాట. అవేంటో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ రెస్ట్ అనేది ఇంపార్టెంట్. సరైన నిద్ర అనేది ఇంపార్టెంట్. మీ బాడీని మీరు చాలా కామ్‌గా ఉండి రెస్ట్ తీసుకోండి ఫస్ట్. అలాగే బాడీకి సరిపోయినంత ఫ్లూయిడ్స్ అనేవి తీసుకోండి. అంటే డీహైడ్రేషన్ అవ్వకుండా మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. గోరువెచ్చని వాటర్ తీసుకోవడము, కోకోనట్ వాటర్ తీసుకోవడము, సూప్స్ తీసుకోవడము, ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ సొల్యూషన్ తీసుకోవడము అవి చేయాలి. సో, డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి. సింపుల్‌గా జీర్ణమయ్యేటువంటి రైసు లేదా కిచిడి, పప్పు, ఇడ్లీ, ఉప్మా తీసుకోండి. అలాగే ఫ్రూట్స్ బాగా తీసుకోండి. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అనేవి తీసుకోండి. వెజిటబుల్స్ ఈ ఆకుకూరలతో ఉన్న ఫుడ్ అనేది తీసుకోండి. ఇవన్నీ డైజెషన్ అనేది చాలా ఈజీగా అయిపోయేలాగా చేస్తది. అలాగే అప్పటికప్పుడు టెంపరేచర్‌ని మానిటర్ చేస్తూ ఉండండి. మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. డిస్కంఫర్ట్‌గా గానీ అనిపిస్తే పారాసిటమాల్ యూజ్ చేయొచ్చు. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే 500 ఎంజీ గానీ లేదా 650 ఎంజీ గానీ పారాసిటమాల్ అనేది తీసుకోవచ్చు. టెంపరేచరు బాగా హైగా ఉంటే 100 దాటి గానీ, 101 గానీ ఉండి, దాంతోపాటు బ్రీతింగ్ డిఫికల్టీ ఉండి, చెస్ట్ పెయిన్ వచ్చినా, కడుపులో నొప్పొచ్చినా, వాంతులు, వికారంగా అనిపించినా, బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నా, బాగా హెడేక్ వచ్చి చాలా కన్‌ఫ్యూజన్‌గా, డిజీనెస్‌గా ఉంటే వెంటనే మాత్రం డాక్టర్‌ని సంప్రదించండి.